తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ఒకటే పేరు మారుమోగుతుంది, అదే విజయ్. అసలు ఎవరు ఊహించిన విధంగా టీవీకే పార్టీ ఎన్నికల్లో సత్తా చాటుతుంది. సాధారణంగా తమిళ రాజకీయాలు అంటే ఎప్పుడు డిఎంకే లేదంటే ఏఐడిఎంకేలకే చుట్టూనే తిరుగుతాయి. కానీ ఈసారి సీన్ మొత్తం మారిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పిపోయి విజయ్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఈ మార్పు చూస్తుంటే తమిళనాడు ప్రజలు కొత్త రక్తాన్ని కోరుకుంటున్నారని క్లియర్గా అర్థమవుతుంది. 10 ఏళ్ల కిందట వరకు అక్కడి సినిమా స్టార్ ప్రభావం బాగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు విజయ్ రాకతో ఆ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. విజయ్ తన ప్రచారాన్ని పక్కా ప్లాన్తోనే ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్ అనుసరించిన వ్యూహాలనే విజయ్ అక్కడ కూడా ఫాలో అయినట్లు కనిపిస్తుంది. జగన్ ఎలాగైతే 2019 ఎన్నికల టైంలో మహిళలకు మరియు యువతకు పెద్దపీట వేశాడో సరిగ్గా విజయ్ కూడా తన మేనిఫెస్టోలో అవే పాయింట్లు పెట్టాడు. ప్రజలకు అవసరమైన పథకాలని చిన్న చిన్న మార్పులు చేసి నేరుగా వాళ్ళ గుండెల్లోకి వెళ్ళేలా చెప్పగలిగాడు. ఆ ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ వ్యూహాలకు కొన్ని నగిషులు దిద్ద తమిళ ప్రజల ముందు తీసుకెళ్లాడు. అందుకే అక్కడ మహిళలు మరియు యువత జగన్ వైపు, విజయ్ వైపు మొగ్గు చూపారు. వీళ్ళే ఈ విజయ విషయంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చే సినీ నటులు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చూస్తారు. కానీ విజయ్ అలా చేయలేదు. తన మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఏ కూటమితో కలవడం సింగిల్గానే బరిలోకి దిగారు. జగన్ కూడా గతంలో ఇదే విధంగా ఒంటరిగానే పోరాటం చేశారు. ఈ ఇద్దరిలో ఉన్న సమీపం ఇదే. తను తాను ఒక సింగిల్ సింహంలా ప్రాజెక్ట్ చేసిండు. ఏ కులం పేరు ఎత్తకుండా, ఏ మతం జోలికి వెళ్లకుండా కేవలం ప్రజల మనిషిగా మాత్రమే ప్రచారం చేస్తున్నాడు. అసలు టికెట్ పంపిణీలో కూడా డబ్బులు వాళ్ళకంటే కింద స్థాయిలో ఉండి కష్టపడి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు. ఇది గ్రౌండ్ లెవెల్లో పార్టీని బాగా బలపరిచింది. విజయ్ తన ప్రచారంలో జగన్ ఫోటోను కూడా పబ్లిక్గా వాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే పక్క రాష్ట్ర నాయకుడి ఫోటో పెట్టుకుని అక్కడ ప్రచారం చేయడం అంటే మామూలు గట్స్ కాదు. ప్రజల కోసం నిలబడే నాయకుడు ఎక్కడ ఉన్నా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చని విజయ్ నిరూపించారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అక్కడ పేద వర్గాలకు బాగా నచ్చాయి. అందుకే విజయ్ చెప్పిన మాటలను వాళ్ళు నమ్మారు. ఎంజీఆర్ మరియు జయలలిత తర్వాత తమిళ ప్రజలు ఆ స్థాయిలో ఒక సినిమా హీరోని నమ్మి పట్టం కట్టుతున్నారంటే అది విజయ్ సంపాదించిన క్రేజ్ అనే చెప్పాలి. ఈ ఫలితాల ప్రభావం కేవలం తమిళనాడుకే పరిమితం కాదు. దక్షిణ భారత రాజకీయాల్లో ఇదొక పెద్ద సంచలనం. ఏ రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల నాటి పట్టుకుంటే విజయం వస్తుందని విజయ్ నిరూపించాడు. ఎన్నికల ముందు ఎగ్జిట్ పోల్స్ అన్నీ విజయ్కి తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కానీ ఫలితాలు చూస్తే అవన్నీ తలకిందులయ్యాయి. ఒకవైపు ఈ డిఎంకే లాంటి బలమైన పార్టీలు ఎదురవడం అంటే చిన్న విషయం కాదు. కానీ విజయ్ తన క్రేజ్కి జగన్ లాంటి నాయకుడు వ్యూహాలు జోడించి అద్భుతం చేశాడు. రాబోయే రోజుల్లో విజయ్ పాలన ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.